ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. ఈ క్రమంలో రాజమండ్రి జైలు నుంచి విజయవాడ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. అలాగే గుంటూరు నుంచి బాలాజీ, నవీన్ విజయవాడకు తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న 9 మందిని సిట్ కోర్టులో హాజరుపరచనుంది. అలాగే 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరచనుంది సిట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిందో కేసుకి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కాసేపటి క్రితమే ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చారు. ఇక లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి 12 మందిని కూడా ఈ రోజు రిమాండ్ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొచ్చింది సిట్. ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం తోటి, అలాగే 11 కోట్ల రూపాయల సీజ్ చేసి తీసుకొచ్చినటువంటి అంశం కావచ్చు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ కొంత దూకుడుగా వెళ్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత కీలకమైనటువంటి సమాచారం అందిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని, నిందితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని పూర్తిగా సిట్ దూకుడుగా వెళ్తోంది. అందులో భాగంగానే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసి నిన్న కోర్టులో సబ్మిట్ చేయడం, కోర్టు నుంచి అటు ఆంధ్ర బ్యాంక్ కి కూడా అటు మనీని తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా సిట్ దూకుడుగా వెళ్ళటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడైతే సిట్ కి ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో దర్యాప్తు జరుగుతుందో దాంతో పాటు అనుబంధంగా సిట్ కి సంబంధించినటువంటి అధికారులు బెంగళూరులో, అటు ముంబైలో ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించినటువంటి నగదు బదిలీలు జరిగినటువంటి కంపెనీలు అన్నింటిలో కూడా తనిఖీలు చేపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 12 మంది నిందితులు, 2 నిందితుల్ని గుంటూరు సబ్ జైలు నుంచి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే మిగిలిన 9 మందిని కూడా విజయవాడ జైలు నుంచి తీసుకొస్తారు. కాసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని కూడా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత కేసు ఏ దశలో ఉంది అనే విషయాన్ని సిట్ అధికారులు న్యాయమూర్తికి తెలియజేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా రిమాండ్ పొడిగింపు అనేదే ఉంటుందనేది చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఏదైతే 11 కోట్ల రూపాయలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక అఫిడవిట్ ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ, అలాగే నిందితులు ఈ రోజు రిమాండ్ పొడిగింపు కోసం కోర్టుకు వస్తున్నారు కాబట్టి వారి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా కొంత వాదించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 12 మంది లిక్కర్ స్కామ్ నిందితులు కూడా ఏసీబీ కోర్టులో కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.